ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగును గాక. యెహోవా వేల్పులలో నీ వంటి వాడేవాడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడు నీ వంటి వాడేవాడు, నీతో సమానుడైన వాడేవాడు ప్రభువా. యెహోవా నీ ఇంటి బలాఢ్యుడు ఎవడు? అందును బట్టే కదా మేము మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం, మిమ్మల్ని పూజిస్తున్నాం, మీకే నమస్కారం చేస్తున్నాం, మీ ఎదుటే సాగిలు పడుతున్నాం, మిమ్మల్నే ఆరాధిస్తున్నాం. మా సహాయకుడు, మా పరిహారి, మా విమోచకుడు, మా సజీవుడు మీరైన స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. ఈ దినం కూడాను మీకు మేలైన స్వరాన్ని మాకు వినిపింపజేసి మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపిస్తూ మా మీదకి మీ ఆశీర్వాదం దీవెన కలిగినట్లు సహాయం చేయండి. ఏ శ్రేష్ఠమైన నామములో ప్రార్థించుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాను. అల్ఫాయు ఓ మేఘయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడునకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కాలములకు 3 ముఖాలు ఉంటాయండి. ఆ 3 ముఖములను భూత, భవిష్యత్, వర్తమాన కాలములు అంటారు. వాడుక భాషలో చెప్పాలంటే నిన్న, నేడు, రేపు అని కూడా అంటారు. నిన్న అనగా జరిగిన చరిత్రను తెలియజేస్తుంది భూతకాలం. రేపు అనగా అది దేవుని చేతిలో ఉంది, భవిష్యత్ కాలం. నేడు అనగా అది మనకు చెందినది, వర్తమాన కాలం. అయితే కీర్తనకారుడు ఇలా అంటున్నాడు 31వ అధ్యాయంలో, పదహైదవ వచనం, నా కాలగతులు నీ వశంలో ఉన్నవి. ఈ కాలం ఎవరి చేతిలో ఉందండి? దేవుని చేతిలో ఉన్నాయి. నువ్వు నిజంగా నమ్మగలిగితే ఆ దేవుణ్ణి రేపు అదే దాని కొరకు, మన కొరకు అద్భుతముగా చేస్తాడు. ప్రసంగి ఏమంటున్నాడో చూడండి. ప్రసంగి 7వ అధ్యాయం 16, 17 వచనాలు చదువుతున్నాను. అధికముగా నీతిమంతుడవై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకము, నిన్ను నీవేళ నాశనం చేసుకుందవు, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవద్దు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా కాలమునకు ముందుగానే అనేకులు చనిపోతున్నారు. అంటే అధికమైన నీతి లేక అధికముగా జ్ఞానం, వీటి వలన మరి ఏం జరుగుతుందో నీకు నేను చెప్పవలసిన పని లేదు. అందుకే నీ కాలమునకు ముందుగా నీవు ఎలా చనిపోదు. సూర్యుడు ఎంతవరకు ఈ భూమి మీద ఉదయిస్తాడో అంతవరకు ప్రపంచము కూడా కాలాన్ని క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని లెక్కించడం జరుగుతూనే ఉంటుంది. నువ్వు ఇంటిలో కానీ, దుకాణంలో కానీ, ఆఫీసులో కానీ గోడపై వేలాడుతున్న క్యాలెండర్ను ప్రతిరోజు చూసుకుంటూ పనులు చేసుకుంటూ కాలాన్ని అనగా తారీఖులను, దినములను, వారములను, నెలలను మరియు సంవత్సరములను లెక్కించుకుంటూ గడుపుతున్నావు కాదంటారా? ఆ కాలమునకు
ఆరంభం ఎవరని ఎప్పుడైనా ఆలోచన చేసావా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 3వ వచనం, దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవి. కాబట్టి ప్రపంచాలు ఎలా కలిగాయి అనంటే ఆది కాండంలోకి మనం వెళ్ళాల్సిందే. చూడండి, ఆది కాండం 1వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుతున్నాను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కనుయు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగా కనుయు, భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండుగా కనుయు పలికెను, ఆ ప్రకారం మాయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగుగా 4వ దినము ఆయన. సూర్యుడు చంద్రుడు, పెద్ద జ్యోతి చిన్న జ్యోతి. సృష్టికి ఆరంభం సృష్టికర్త అయిన దేవుడు, ప్రపంచంలో నిర్మాణించిన నిర్మాణకుడు ఆయన. అందును బట్టే యోహాను సువార్తలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు అని 1వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడి ఉంది. ఆ జీవం ఆయనలో జీవముండ 4వ వచనం, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండదు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపబడదు. ఆ వెలుగును నువ్వు ఎలా చూస్తున్నావు? కళ్ళతో చూస్తున్నావు. ఒక విధంగా దేవుడు నిన్ను బొమ్మను చేశాడు కదా మట్టితో, అప్పుడు చూడగలిగావా? లేదు. అప్పుడు కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరు ఉంది, చెవులు ఉన్నాయి, ముఖం ఉంది, శరీరం ఉంది, అవయవాలన్నీ ఉన్నాయి, కానీ చూడలే. ఎందుకు చూడలేదు? ఆ జీవాధిపతి అయిన ఆ యేసు లేక దేవుడు ఆ జీవవాయువును నీ నాసికారంధ్రంలో ఎప్పుడైతే ఊదినాడో అప్పుడు నీ కళ్ళు తెరవబడినాయి, నీ చెవులు వినుటకు ఆ మార్గం సుమగమైనది, నీ నోరు మాట్లాడుటకు, నీ ముక్కు వాసన చూచుటకు, గాలి ఉచ్ఛ్వాసాలు నిశ్వాసాలు అన్నీ పనిచేస్తాయి. అందుకే అంటున్నాడు, ఆయనలో జీవముండెను, ఆ జీవము నీలో ఉంది గనుకనే మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపు. మనుషులు చూస్తున్నారు ప్రపంచాన్ని, సృష్టిని చూస్తున్నారు, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను, కాలములను, సూచనలను, దినములను, వారములను, సంవత్సరాలని, నెలలను చూస్తున్నారు కానీ గ్రహించుట లేదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకే అపొస్తలుల కార్యము 10వ అధ్యాయం 36వ వచనం, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. అంటే అందరికీ దేవుడు. అందరూ అన్నారు. ఇందులో క్యాస్ట్ కానీ లేక మతము, కులాన్ని కానీ, ప్రాంతీయ తత్వాన్ని కానీ ఆయన చెప్పలే.
అందరూ. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అందును బట్టే అందరూ ఏమని దేవుని లేఖనాలు ఘోషిస్తున్నాయంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను తెలుసుకొనలేకపోతున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో ఆ మాటలను మనము చూడగలం. చూడండి, 2వ పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 10, 11, 12 వచనాలు చదువుతున్నాను. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దానిని ఆశతో అపేక్షించచ్చు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోనూ ఎంతో శ్రద్ధ గలవారై ఉండవలెను. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. ఈ పంచభూతములన్నీ లయమైపోతాయి. కాబట్టి ఈ పంచభూతములు అనగా భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని, ఈ పంచభూతాలను లయమైపోతాయి. దేవుడే సెలవిచ్చాడు. కొత్త ఆకాశం, కొత్త భూమిని నేను కలుగు చేస్తాను. సముద్రం ఇక ఉండదు. నీరు లేకపోతే ఎలాగుంటాం అంటారేమో. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ మాటలు దేవుడు స్పష్టంగా సమరయ స్త్రీతో చెప్పాడు. ఆ జీవజలాన్ని నేనే ఉచితంగా ఇస్తాను. ఆయన దగ్గర ఉంది ఆ జీవజలం. చూడండి, ప్రసంగి ఏమని సెలవిస్తున్నాడో చూడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తల స్మరణకు తెచ్చుకొనము. నా ప్రియమైన వారలారా, దేవుడైనటువంటి యెహోవా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కూడాను అవే మాటలు సెలవిస్తున్నారు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు వాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. దేవుడు నాకు ప్రభువు యేసుక్రీస్తు సెలవిస్తూ ఉన్నారు. ఈ లోకంలో జీవించిన రోజుల్లో ఒక వ్యక్తి ఇలాగ అన్నాడు. యేసు ఈ లోకంలో జీవించిన రోజులలో ఒక వ్యక్తి ఇలాగ అన్నాడు. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాం. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి
నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఆ వ్యక్తి ఎవరో కాదండి. చూడండి, 2వ వచనం నుంచి చదువుతున్నాను. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసిన వాడు, సంఖ్యలతో మైనను, ఎవడును వాని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తినీలుగా చేసెను గనుక ఎవడును వాడిని సాధుపరచలేకపోయాను. వాడెల్లప్పుడూ రాత్రి మగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు, తను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలో వేసినట్లుగా లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి. 8వ వచనం. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచి పొమ్మని వానితో చెప్పాను. 15వ వచనం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసుని వద్దకు వచ్చి సేన అను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుని ఉండుట చూచి భయపడిరి. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితి పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములను విడిచిపొమ్మని వారు ఆయనను బ్రతిమాలు కొనసాగిరి. 20వ వచనం. వాడు వెళ్ళి 19వ వచనం. ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పమనను. వాడు వెళ్ళి యేసు తనకు చేసిన కార్యములన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఆ యేసుకు మరి నీతో నాతో మనతోనే పని. మనము నశించుట ఆయనకి ఇష్టమో లే, నశించిన వారిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అన్న సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. లూకా సువార్త 9వ అధ్యాయం 10వ వచనం నేను చదివి ముగిస్తున్నాను. నశించిన దానిని వెదకి రక్షించుట మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పి. ఎవరు నశిస్తున్నారు? నీవు నేను పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చు అన్నమాట సత్యం. ఆ సత్యమూర్తి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకమునకు అరుదించినాడు. కాబట్టి ఆయన శిలువలో సర్వమానవాళి పాప పరిహారం కొరకు రక్తము కార్చినాడు. ఆ రక్తము ద్వారా మానవుల యొక్క పాపం పరిహరించబడుతుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మరి ఇటువంటి రక్షకుడైన యేసు నిన్ను అట్టి నరకము నుండి తప్పించుటకు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు ఆయనే అని నీవు విశ్వసించినట్లయినచో నీవు రక్షించబడదు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, కృపయు కనికరం గల మా దేవా, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే అని సర్వాధికారియో దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. అవును ప్రభు,
సృష్టిలో ప్రభువ జరిగించిన కార్యములన్నీ కూడా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని లెక్కించడం ప్రభు మీరు వచ్చిన తర్వాత భూలోకములకు కూడా అట్టి కార్యాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. ఇంకనూ ప్రభు జరుగుతూనే ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు అని సెలవిచ్చారు కనుక అట్టి కృపను అనేకులకి అనుగ్రహించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.